మనము పిల్లలను విద్యలో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో 2003వ సంవత్సరంలో అప్పటి కార్యవర్గం నరసింహన్ అధ్యక్షులుగా, గుల్ల జనార్దన్ సారు ప్రధాన కార్యదర్శిగా, కోశాధికారి శ్రీనివాస్ గారు, అదేవిధంగా నేను ఉపాధ్యక్షులుగా ఉంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ రోజున ప్రారంభించిన రోజు వాస్తవంగా మన పిల్లలకు ఒక స్ఫూర్తినియాలి, ఇంకొక రకంగా ఇది పోటీతత్వం ఏర్పడాలి అనేటటువంటి ఒక ఆలోచనతో ఆ రోజు ఆ కార్యవర్గం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఆ రోజు పిల్లలందరినీ పిలిచి ఫస్ట్ వచ్చిన వాళ్లకు, సెకండ్ వచ్చిన వాళ్లకు, ఇంటర్మీడియట్ మరియు 10వ తరగతి వాళ్లకు మనం మొమెంటోలు, వెండి పథకము, నగదు బహుమతులు ప్రోత్సహించే సందర్భంలో అక్కడ వచ్చినటువంటి పిల్లలు వచ్చే సంవత్సరం మేము కూడా సాధించాలనేటటువంటి ఒక పట్టుదల, ఆ పట్టుదలతోని ఈరోజు ఏం జరుగుతుంది అంటే మన సమాజంలో పోటీ పడడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా నంబర్ 1 స్థానంలో నిలవడం జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకంటే 1000కి ఇంటర్మీడియట్లో 1000 మార్కులు వచ్చేటంటే మన వాళ్ళు 998 మార్కులు సాధించినటువంటి సందర్భం కూడా ఉన్నది. అంటే ఈ లెక్కన అది మన దాంట్లో మనము పోటీ పడ్డట లేదా రాష్ట్ర స్థాయిలో పోటీ పడ్డట అనేది మరి అందరూ ఒకసారి ఆలోచన చేయాలి. ఇట్లా ఈ పోటీతత్వం పెరగడానికి కారణం ఏంటిది అంటే ఆ రోజున మనం ఈ ప్రశంసా పత్రాలు, వెండి పథకము మరియు నగదు బహుమతి ఇవ్వడం ద్వారానే ఈ యొక్క పోటీతత్వం ఏర్పడ్డది అని చెప్పి, ఆ పోటీతత్వంతోనే ఈ రోజు ఇంత మంచి ఫలితాలు మన పిల్లలు సాధిస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. అయితే ఈ సంవత్సరం ఆ పథకాలు సాధించినటువంటి అందరి పిల్లలకు కూడా ఇప్పుడే ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇంకొక కార్యక్రమం ఏంటంటే ఇప్పటి వరకు ఒక చరిత్ర, 2వసారి మున్సిపల్ చైర్మన్ దాదాపుగా కారు, 2వసారి మున్సిపల్ చైర్మన్ అవడం అనేది ఒక వండర్ ఎక్కడ కాదు. అయితే ఈ రోజున ఒక అద్భుతం ఏంటి అంటే 2005 నుండి ఇప్పటి వరకు 21 సంవత్సరం నాన్ స్టాప్ గా చైర్మన్ గా ఉండి ఈ రోజు మన ముందున్నటువంటి ఈ రోజుకి 21 సంవత్సరం పూర్తయిన సందర్భంగా వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం అనేది ఇది ఒక కార్యక్రమంగా ఈ రోజు ఈ వార్షికోత్సవంలో పెట్టుకోవడం జరిగింది. ఈ రోజుకు 7/5/2026 సంవత్సరానికి 21 సంవత్సరం పూర్తి చేసుకున్నారు. వారికి నా యొక్క సమాజం పక్షాన వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మంజులక్క గారికి, రాజేంద్ర సన్న గారికి నా యొక్క పర్సనల్ గా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అయితే ఇక ముందు కూడా వారు మరిన్ని పదవులు అలంకరించాలని, ఉన్నత పదవిలో చూడాలని చెప్పి మన నీలకంఠ సమాజం అందరం కూడా కోరుకుంటున్నాం. అటువంటి ఒక అవకాశం రావాలని చెప్పి ఆ నీలకంఠేశ్వరుని సమాజం పక్షాన ప్రార్థిస్తా ఉన్నాము. ఇప్పుడు ఈ యొక్క సమావేశాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. మళ్ళీ శుభాకాంక్షలు. ఏదైతే ఉద్దేశంతో మనం ఈ మెరిట్ అయిన విద్యార్థులకు బహుమతిని ఇవ్వాలని ఆనాడు మా అన్న మా నాన్న పేరు మీద చేయాలనుకున్నాము, దానికి నిజంగా కూడా ఈనాడు చదివే ముఖ్యం కాబట్టి ఆనాడు ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం అందరం కూడా ఏ స్థాయికి ఎదగాలన్నా చదువే ముఖ్యం కాబట్టి అందు గురించి మనం చదువుకొని మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని ఈ ప్రాంతానికి కూడా పేరొచ్చే విధంగా మనం దోహదపడాలి. చదువుతో పాటు అన్ని రంగాల్లో కూడా రాణించాలి మనం, అప్పుడే మనకు పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. మనం నీలకంఠ సమాజం ఏదైతే ఈనాడు ఈ రాష్ట్రంలో చిన్న క్యాస్ట్ అయినా కానీ అందరికి తెలిసే విధంగా మన పెద్దవాళ్ళంతా ప్రయత్నం చేసి దీనంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముందు కూడా మనం అందరం ఐక్యంగా ఉండాలి, ఐక్యంతో అన్ని సాధించుకోవాలి. నేను కూడా మీకు 2 విషయాలు చెప్పాలి. నేను ఫస్ట్ కౌన్సిలర్గా 1995లో గెలిచిన. 95 నుంచి ఇప్పటి వరకు మాత్రం ప్రజాక్షేత్రంలో పనిచేస్తూ ఉన్నాం. ఏదో ఆ భగవంతుని దయ, మీ అందరి ఆశీర్వాదం, మా కుటుంబంలో ఒక
నాకు అందరూ ముఖ్యంగా మా హరీష్ రావు గారు, కేసీఆర్ గారు నన్ను 2005లో ఈ ప్రాంతానికి, ఈ సిద్దిపేట పట్టణానికి మున్సిపల్ చైర్మన్గా చేయడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ అయ్యేటప్పుడు మీ అందరికీ తెలియాలి, అప్పుడు సిద్దిపేటలో నీళ్ళ కరువు ఉండేది, నీళ్లు దొరకకపోయేది, 2-3 రోజులు ఒకసారి మంచినీళ్ళు వచ్చేది. కానీ హరీష్ రావు గారు, కేసీఆర్ గారు మేమందరం కలిసి ఈ సిద్దిపేటలో మంచినీటి సమస్య తీర్చాలి, మంచినీళ్ళు ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలి, మంచినీళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి తేవాలని ఈ సిద్దిపేటలో 2009లో లోయర్ మార్గం నుంచి సిద్దిపేటకు నీళ్లు తేవడం జరిగింది. అప్పటిని కూడా ఇప్పుడు మనం రోజు మంచినీళ్ళు అందిస్తూ ఉన్నాం. దాంతోపాటు మనం చెప్పుకునే విధంగా ఈ రాష్ట్రంలో చిన్న పట్టణం అయినా కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఎక్కడ కూడా ఉండదు. సిద్దిపేట ఒకప్పుడు పందులకు నిలయంగా ఉండేది. ఎక్కడ చూసినా పందులు, కుండలు, ప్రతి మూలకు ఒక కుండి ఉండేది. కానీ మా హరీష్ రావు గారు మేమంతా ఆలోచన చేసి ఆ ఎన్నికల కులత్రాన్ని పిలిపించి దయచేసి సిద్దిపేటలో పందులు తీద్దాం, సిద్దిపేటలో ఒక అందమైన సిద్దిపేటగా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ కడుపులో తలబెట్టి పేదవాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చడం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చడం, వాళ్ళ జాగా ఇచ్చడం, ఆ పన్నులు చేయడం వల్ల సిద్దిపేట ఈ రాష్ట్రంలోనే మంచి స్వచ్ఛమైన సిద్దిపేట, అందమైన సిద్దిపేటగా తీర్చిదిద్దడానికి అవకాశం దొరికింది. అండర్ గ్రౌండ్ సిస్టమ్ ద్వారా ఎక్కడ కూడా భూగర్భం నుంచే పోతుంది. ఏదైతే చెత్త నీళ్ళంతా కూడా భూగర్భం నుంచే పోతుంది. ఇంతకుముందు ఓపెన్ డ్రైన్స్ ఉండేవి, అవి కూడా తీయడం జరిగింది. అదేవిధంగా మీకు ఎప్పటికీ గుర్తుండే విధంగా మేము కష్టపడి హరీష్ రావు గారి ఆశీస్సులతోటి కోమర్చెరువును కొత్త అందాలతోటి కోమర్చెరువు, ఒకప్పుడు ఆ కోమర్చెరువు కట్ట మీద పంచాలని చెప్పేది. కానీ ఇప్పుడు కోమర్చెరువు అనేది ఈ రాష్ట్రం యొక్క పర్యాటక కేంద్రంగా ఆ నక్లెస్ రోడ్డు, కోమర్చెరువు అన్నీ కూడా అభివృద్ధి చేస్తాం. సిద్దిపేటలో ఒక అందమైన సిద్దిపేట, ఆకుపచ్చ సిద్దిపేటగా తీర్చిదిద్దడంలో మాకు మీ అందరూ సహకరించారు. మా పార్టీ కావచ్చు, మా నాయకులు కావచ్చు, మా కుల బాంధవులు కావచ్చు, వేదిక మీద పెద్దలందరూ కావచ్చు, అందరి సహకారం వల్లనే నేను 20 ఏళ్ళు ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయకుండా ఏదైతే నమ్మకంతో నన్ను ఏది స్థాయికి తెచ్చిందో మా సారు, అందుకే ఈ స్థాయిలో ఉండడానికి కూడా ప్రయత్నం చేసినా మీ అందరి వల్ల ఇంత సేవ చేసాం. సిద్దిపేటలో మనకు పేరుంది అంటే 2005కు ముందు ఎట్లుండే, 2005 తర్వాత సిద్దిపేట ఏ విధంగా అయిందో మీ అందరూ కూడా చెప్పుకునే, గర్వంగా చెప్పుకునే విధంగా ప్రయత్నం చేసాం, పని చేసాం. నిన్నటితోటి మా చైర్మన్ కూడా నిన్నటికి అయిపోయింది. 20 సంవత్సరాలు అంటే 3 సార్లు చైర్మన్ చేయించడం అధికారికంగా, అనధికారికంగా కూడా హరీష్ రావు గారు ఏది మనకి చెప్పడం వల్ల 20 సంవత్సరాలు ఈ సిద్దిపేటలో అందరి మన్ననలు పొంది అందరి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునే విధంగా మీ అందరి ముందు తన ఎత్తుకొని తిరిగే విధంగా మీరందరూ కూడా ఆ ప్రయత్నం చేసాం. ఇక ముందు కూడా ఆ భగవంతుడు, ఆ నీలకంఠేశ్వర స్వామి కరుణా కటాక్షాలు, మీ అందరి దయా కటాక్షాలు, అదేవిధంగా మా పార్టీ నిర్ణయం ఏ విధంగా ఉంటే ఆ దేవుడు ఏ విధంగా నిర్ణయిస్తారు దానికి కట్టుబడి ప్రజలకు మాత్రం పదవి ఉన్నా లేకపోయినా ఈ సిద్దిపేట ప్రజలకు తప్పక సేవ చేస్తారని కూడా ఈ సందర్భంగా, ఎందుకంటే ఈనాడు నీలకంఠేశ్వర స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా నేను కూడా చిన్నతనం నుంచి చాలా కష్టపడి ఈ స్థాయికి రావడం జరిగింది. మనం అందరం కూడా కష్టపడితే ఫలవస్తుందనే విధంగా మనమందరం ప్రయత్నం చేయాలి. ఒకనాడు కష్టపడితే ఆ కష్టానికి ఇప్పుడు సుఖంగా ఉండే విధంగా ప్రయత్నం చేయాలి. మనం చదువుతో పాటు అన్ని రంగాల్లో కూడా ముందడుగు వెళ్ళాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నీలకంఠ సమాజానికి మీ అందరికి కూడా శిరస్సు వచ్చి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు. జై నీలకంఠ, జై తెలంగాణ.